Hello everyone, I am Veena Puppala. I am registered mutual fund distributor, founder and CEO of Multi-Arts. సో ఈ వీడియోలో అయితే మార్కెట్లో జరుగుతున్న చేంజెస్ మెయిన్లీ మనం ఇన్వెస్టర్స్ లైక్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అయితే ఈ పర్టికులర్ టైంలో ఏం చేయాలి, గోల్డ్ పర్చేసింగ్కి ఇది గుడ్ టైమా బ్యాడ్ టైమా అనే పాయింట్స్ అన్ని డిస్కస్ చేద్దాం. అండ్ మెయిన్లీ వార్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది మార్కెట్లో, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, మేబీ ఇన్స్టేబుల్ క్రియేట్ అవుతుందా లైక్ ప్రీవియస్ 1.5 month ఉన్నట్టు అనే టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్ 2 members సబ్స్క్రైబ్ చేస్తే 1000 మార్క్ని మనం రీచ్ అవ్వచ్చండి. వీ కెన్ బికమ్ అ ఫ్యామిలీ ఆఫ్ 1000 members. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ వాచింగ్ దీస్ యాజ్ అ ఫస్ట్ టైం. సో ఇప్పుడు టాపిక్ చూసినట్టయితే ఈరోజు మనం మార్కెట్ కండిషన్ చూసినట్టయితే నిఫ్టీ అనేది 0.87, నిఫ్టీ 50 0.87 అయితే గ్రోత్ వచ్చింది. అండ్ సెన్సెక్స్ చూసినట్టయితే 0.96 అయితే గ్రోత్ వచ్చింది. సో కరెంట్ మార్కెట్ గోల్డ్ మెయిన్లీ గోల్డ్ అయితే 1,51,545 రూపీస్ ఉంది. సో కొంచెం గ్రోత్ అయితే ఏం రాలేదు, లైక్ ఎక్కడ 0.08 జస్ట్ మినిమం కన్సిడరబుల్ గ్రోత్ అయితే కాదు గోల్డ్లో. అండ్ సిల్వర్ చూసినట్టయితే మనకి 0.52 డ్రాప్ అయితే వచ్చింది. ఓకే, సో మార్కెట్ అనేది మనకి ఇన్స్టేబుల్గా వెళ్తుంది, ఎందుకంటే ట్రంప్ ఇస్తున్న కౌంటర్ పాయింట్స్ కానీ, ట్రంప్ ఇచ్చిన కౌంటర్ పాయింట్స్కి ఇరాన్ రియాక్ట్ అయ్యే విధానానికి కానీ, మెయిన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇంకా ఫిక్స్ అవ్వలేదు కాబట్టి మార్కెట్ రికవరీ అనేది క్విక్గా అవ్వట్లేదు. అట్లని ముందు గురైన ప్యానిక్ కూడా ఇప్పుడు మార్కెట్ కన్సిడర్ చేయట్లేదు. సో ముందు ఎలా ఉండిందంటే 1.5 month బ్యాక్ ఎక్స్ట్రీమ్లో చూసామండి మనం మార్కెట్లో, లిటరల్గా ఎవ్రీడే యూస్ టు బ్లీడ్. సో ట్రంప్ చేసే ప్రతి ఒక్క కామెంట్కి మార్కెట్ అనేది చాలా చాలా రియాక్ట్ అయ్యింది నెగిటివ్ వేలో. సో ఇప్పుడు అవి విని మార్కెట్ కూడా అలవాటు అయిపోయింది, కొంచెం స్టేబుల్ జోన్లోకనే వచ్చిందనే అనుకోవచ్చు మార్కెట్. ఎందుకంటే వార్ రిలేటెడ్గా ఏమైనా కామెంట్స్ చేస్తున్నా కూడా మార్కెట్ అనేది స్టేబుల్గానే ఉంది. సో నెగిటివ్లో డ్రాప్ అయితే రావట్లేదు యాజ్ ఆఫ్ 3 days పర్ఫార్మెన్స్ చూసినట్టయితే, లైక్ పాస్ట్ 2 days పర్ఫార్మెన్స్ చూసినట్టయితే. ఈవెన్ దో నెగిటివ్ పాయింట్స్, నెగిటివ్ థింగ్స్ డిస్కషన్స్ అవుతున్నా కూడా మార్కెట్ అనేది ఎక్కువ నెగిటివ్ వేలో రెస్పాండ్ అవ్వట్లేదు, అదొక గుడ్ థింగ్ అని అనుకోవాలి. అండ్ గోల్డ్ చూసినట్టయితే మనకి 1,85,000 దాకా టచ్ అయింది జనవరి ఆ టైంలో. ఇప్పుడైతే 1,51,000 ఉంది. ఇదైతే వెరీ గుడ్ కరెక్షన్, మీరు పర్చేస్ చేయాలనుకుంటే కన్సిడర్ చేయండి. అండ్ సిల్వర్ అనేది గోల్డ్ అంత స్టేబుల్ మెటల్ అయితే కాదు, బట్ డెఫినెట్గా స్కోప్ ఆఫ్ గ్రోత్ అయితే ఉంది. ఆల్మోస్ట్ 3 lakhs నియర్ టు 4 lakhs దాకా వెళ్ళింది. రైట్నో మనకు చూసినట్టయితే 2,50,000 ఉంది. సో అంత క్విక్గా మళ్ళీ అంత గ్రోత్ వస్తుందా అంటే మేబీ రాకపోవచ్చు, అది ఆల్రెడీ పీక్ చూసింది, స్టేబుల్గా ఉంటుంది. సో మీరు ఇన్వెస్ట్ చేసింటే కంటిన్యూ చేయండి, న్యూ ఇన్వెస్ట్మెంట్స్ అయితే సిల్వర్లో చేయకండి. సో బిఫోర్ వైండింగ్ అప్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ ఫీల్ దిస్ షార్ట్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్.